ఇదిగో శర్మ, ఎవడి పర్మిషన్ తీసుకుని పెట్టావయ్యా ఇది? నీ పర్మిషన్ తీసుకోవాలా? నీ కుక్కల వల్ల మా అందరికి చాలా ఇబ్బంది అయిపోతా ఉండదు. అసలు ఇట్ట కాదులే, ఆ మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. పోయి కంప్లైంట్ చేసుకోమా. నాతో ఇంటికి మధ్యస్థం ఏంది మధ్యస్థమా? బోడి బెల్ట్ కోసం ఇంత రచ్చ చేస్తా ఉండవు. బోడి బెల్ట్? నీ మెడలో మంగళసూత్రం నీకు ఎంత ముఖ్యం, నాకు ఈ బెల్ట్ అంతే ముఖ్యం. ఓనా ఏంది రచ్చ? ఏం లేదబ్బా, శర్మన్న కుక్క వాళ్ళ ఇంట్లో దూరిందంట. ఎవరింట్లో? వాళ్ళ ఇంట్లోనే. వాడేమో తాగేసి దాని మెడలో బెల్ట్ లాగినాడు, అదేమో కొరికేసింది. అదే రచ్చ. పాపం శర్మన్న చాలా మంచోడు. ఆ అమ్మినోరే గబ్బు. మరి నువ్వు వెళ్ళి ఆపచ్చుగా. అలా ఆపకూడదు. ఆపితే ఆఫీస్కి పోతే బోర్ కొడతాది. కాసేపు చూసిపోదాం. ఇదిగో శర్మ, మూసుకుని పో ఆంటీ. ఏంది ఆంటీనా? నేను ఆంటీనా? వయసు వస్తే సరిపోదయ్యా. ఆడాలతో ఎట్ట మాట్లాడాలో ముందు అది నేర్చుకో. ఇదిగో నా వయసు గురించి మాట్లాడదు చెప్తుండా. ఏం చేస్తావు చెప్పు. నిన్ను ఏమయ్యా, నీకు నోట్ల నాలిక లేదా? తీసుకుని వెళ్ళు. తీసుకుని వెళ్ళవయ్యా. ఆయన సంగతి నేను చూసుకుంటా. అయిపోయింది షో, బయలుదేరా. అయిపోయింది పా రచ్చ. ఇంకేమైనా ఎత్తుక్కోపో. ఎదుక్కుంటాం. ఎందుకు పడతారో ఇలాంటి వాళ్ళు. మనుషుల వాల్యూ ఎలాగో తెలియడం లేదు. శర్మన్నా హాయ్. ఏం కావాలి? కుక్కలు జాయినింగ్ అయితే బయట ఆఫీస్ ఉండదు, అక్కడికి పోండి. అయ్యో కుక్కల గురించి కాదన్నా, మీ గురించే. ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? దర్శన అన్న, ఫేమస్ యూట్యూబరు. ఏ ఊర్లో? అలా అంటారేంటన్నా, మన ఊర్లోనే. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాను. ఏడా తగలదే? అయ్యో తగలాలనే నిన్నటి నుంచి మీకు కాల్ చేస్తుందంట, మీరేమో ఫోన్ ఎత్తట్లే. ఓ నువ్వేనా చేసింది? చిన్న పనిలో ఉండిపోయినాలే. ఏంది విషయం? మీరు ఆగండి దర్శన గారు, నేను చెప్తాను కదా. తనకి నోరు లేదా? నేనున్నానుగా. తను ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఆలోచించింది. ఫోన్ నెంబర్ నైబర్స్ అని చెప్పి. ఇప్పుడు అన్ని చోట్ల మనకి నైబర్స్ ఉంటారు కదా, అలాగే మన ఫోన్ నెంబర్స్ కూడా. అలా ఒక పక్క ఏమో నేను తగిలా, ఇంకో పక్క మీరు తగులుకున్నారనుకోండి, 1 డే విత్ నెంబర్ నైబర్స్ అని వీడియో చేసుకుంటుంది. సారీ అమ్మా, నాకు చాలా పనులుండే, మీరు బయలుదేరొచ్చు. అలా అంటారేం శర్మ గారు, నేను చెప్తున్నాను కదా అద్భుతంగా ఉంటుంది, రండి మీరు చెప్తాను. నీ అద్భుతం అక్కర్లేదబ్బా, నాకు చెప్తున్నాగా చాలా పనులుండాయని. పోండి. పోన్నా నువ్వు. పదం దర్శన గారు, నేను ముసలాన్న అయిపోయినా ఇలాంటి వీడియోలు మీతో పాటు కలిసి నేనాడు చేస్తా అంటాను. మనం వేరే వాళ్ళని ఎత్తుకొని వెళ్తాం. నా వయసు గురించి మాట్లాడదు చెప్తుండా. ఈ అల్సేషన్, గోల్డెన్ రిట్రీవర్, బుల్డాగ్, డాబర్ మ్యాన్ వీటన్నిటికన్నా ఫాస్ట్ గా పరిగెత్తగలను. యూనో ఐ డోంట్ నో. కుక్కల్లా అంత ఫాస్ట్ గా పరిగెత్తాల్సిన అవసరం లే, మనుషుల్లా మాతో పాటు నడిస్తే చాలు శర్మ గారు. అయితే ఓకే. దర్శన, నువ్వు కెమెరా రెడీ చేసుకో. చూడండి అబ్బా, మీకు తెలిసిన విషయమే. ఈసారి మన కేటాయించింది ఒక్క మినిస్ట్రీ మాత్రమే. కాబట్టి మీ ఇద్దరిలో ఒక్కరు సర్దుకునే మిగిలినవాడు నా దగ్గరకు వస్తే ప్రమాణ స్వీకారం ఏదో కానిచ్చేద్దాం. ముందే చెప్తున్నానబ్బా, నాకైతే నేను ఎవరికి సపోర్ట్ కాదు, మీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటా. పదండే, మంచి ఆటను గోయించిన తినేసిపోదురు. మంచిదయ్యా, కడుపాటిని నిండిపోయింది. నేను మళ్ళీ కలుస్తా. బావా, ఆ ఫణిధర్తో మీటింగ్ అని అరేంజ్ చెప్పమంటావా? ఏంటిరా నువ్వు అనేది? రాజీకి కూర్చోబెడతానంటావా? పెండ్లం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా తట్టుకోవచ్చు, కానీ పదవి లేకపోతే తట్టుకోలేవు. రాజకీయం కదా, రాజీ పడలేం. నాకేం చేయాలనో బాగా తెలుసు, కానీ ముందు బండిది. అట్నే బావా. ఇందా జాగ్రత్త. నమస్తే. రావయ్య శర్మ. సార్ ఎట్టుండవు? బాగుండను సార్. లక్ష్మి, లక్ష్మి, కమ్ కమ్ కమ్. బేబీ, బాగున్నావా? లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో. ఓ 10 రోజులు నేను ఢిల్లీకి పోతుండా. అయ్యో, నాకు చెప్పాలా సార్? అలవాటేగా నాకు. ఎప్పటిలాగా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను. వెళ్దాం లక్ష్మి. ఓకే, ఉంటాను సార్. అట్నే. ఇది చాలా క్రూషియల్ టైం. మనోళ్ళందరికీ చెప్పు, పిచ్చి పిచ్చి ఆటలాడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరిగినా అన్ని ప్లాన్ ప్రకారమే జరగాలి. అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతాయి బావా. మీరు పోయి హ్యాపీగా పని పూర్తి చేశారండి.
మా బావ మినిస్టర్ కావాలంటే ఎందుకు ఏంటి అని అడగకుండా కొన్ని పనులు చేయాలి. ముందైతే 50 లక్షలు అప్పు కావాలి. కొంచెం వడ్డీ ఎక్కువ అవుతుంది. నీకన్నా హలో, ఒకరిని చంపాలి. ఎంత అవుతుంది? కోట్ అవుతుంది. ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేసినావు అనుకో 2 కోట్లు ఇస్తాను. 2 కోట్ల? ఫోటో పంపుతున్నాను చూడు. ఓకే. అయినా ఇప్పుడు ఏమైంది దర్శన గారు? మీరు చేసిన వీడియోకి 100 కమెంట్లు వచ్చాయి తెలుసా మీకు? అందులో ఒక 50 మంది మీకోసమే చూసినట్టున్నారు. అబ్బో ఫ్యాన్స్. ఏదో లేండి, మీ కుక్కలు ఉన్నట్టు నాకు మనుషులు. వెటకారమా? అవును. ఇదిగో దర్శన, యూట్యూబ్ కి కావాల్సింది మంచి కాదు, సెన్సేషన్. ఇప్పుడు నీ వీడియోస్ అన్ని చూసిన షాపింగ్ మాల్లో ఫిష్ ని కాళ్ళు కొరికే వీడియో పెడితే ఏంటికి చూస్తారు చెప్పు? అంటే ఒకవేళ అది కూడా చూడాలంటే ఆ కాళ్ళు ఎవరివి అనేది ముఖ్యం. మీ కాళ్ళు అయితే చూస్తారా శర్మ గారు? అబ్బా ఆపు విష్ణు, కాస్త అర్థమయ్యేలా చెప్తారా శర్మ గారు? చెప్తాను, సింపుల్ గా చెప్తాను నీకు. యూట్యూబ్ కి 2 సూత్రాలు. ఒకటి, పెట్టే కంటెంట్ అయినా షాకింగ్ గా ఉండాలి, లేకపోతే నువ్వైనా సెలబ్రిటీ అయి ఉండాలి. ఇప్పటికిప్పుడు నేనెలా సెలబ్రిటీ అయిపోతాను? అది కరెక్టే. మన దగ్గర ఉన్న టైంలో ఈజీగా క్రేజ్ రావాలంటే ఉన్నది ఒకే ఒక్క దారి. నువ్వు ఊను, నేను చూసుకుంటాను. శర్మ గారు, నేను అంటాను, నన్ను జాయిన్ చేసుకోండి. నువ్వు లేకుండా మేమేమి చేయలేం బా. ఐ లైక్ యూ శర్మ గారు. పోయాడా? ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంది? జాగ్రత్తగా లాగు. అట్టా ఎట్టా ఉండదు, తుక్కు లేసిపోద్దు. మీకెందుకు, జాగ్రత్తగా నేను లాగుతాగా. కానీ గుడ్. జై. శర్మ గారు, ఏం కాదండి, డాక్టర్ చెప్పారు కదా. తీసుకొస్తాను. బాగానే శర్మ గారు, ఇది నేను పెడతానుగా. డూ ఇట్ ప్రాపర్లీ. నో జాగ్రత్త. మీరు ఎక్కువ వాడితో పాటు ఎప్పుడు పక్కనే 2 ఉంటున్నారు. అవసరమైతే వాళ్ళిద్దరిని కూడా లేపే. భరద్వాజ్, నీకు ఫోటో పంపాను. శర్మ బక్రు ఎదురు డీటెయిల్స్ కనుక్కో. అట్నే ఏకాంతం. గుండెకి స్టంట్ వేయించుకోవాల్సిన వయసులో ఈ స్టంట్లో అవసరం ఆయనకి. కావాలని లాగలేదు కదా. అయ్యో, నేను కావాలని ఎందుకు లాతో దర్శన గారు? తను కావాలన్నాడు కాబట్టే లాగాను. అయినా ఏ స్టెప్ ఎవరు వేయాలో వాళ్ళే వేయాలి. ఎవడు పడితే వాళ్ళు వేస్తే ఇదిగో ఇలాగే ఉంటది. ఏమీ కాదు కదా. ఏం కాదులే దర్శన గారు, 4 రోజుల్లో వచ్చేస్తాడని డాక్టర్ గారు చెప్పారు కదా. అయినా మీరు నాలా అందరి గురించి ఆలోచించడం నాకే నచ్చట్లే. ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? అర్థం కదా. ముందు ఎంత ఇస్తావు ఎంత చెప్పు. ఇచ్చేదేందయ్యా? నా దగ్గర ఎంత ఉందయ్యా. బతిలాడిన పని అవుతుంది నా కానీ. పరిస్థితి తెలిసే అడుగుతుంటావు. ఇదిగో, అయ్యా, ఈ పేపర్లు అయ్యా. దగ్గర పెట్టుకో. దర్శన గారు, మీరు వెళ్ళండి, మళ్ళీ కలుస్తాను. ఓకే. ఇంకోసారి అనవసరం
అనవసరంగా నా జోలికి కానీ నా కయ్య జోలికి కానీ వస్తే గొట్ట నొసకి నాశనం అయిపోతా. ఏమైందమ్మా? ఏదో పని మీద వచ్చినట్టుంటే నేనేమన్నా చేయగలనేమో అని. మాది పక్కనే కమ్మకండ్రిగా నాయన. పింఛన్ ఆఫీసులో పనుండి వచ్చిన. నా బట్టలు ఆ కాగితం తీసుకురా ఈ కాగితం తీసుకురా అని రోజు తిప్పుతానే ఉండారు నాయన. నాకే లేదు నాకుడు బెల్లం ఆడికెక్కడ తెచ్చేది గోకుడు బెల్లం అని డబ్బులు అడుగుతా ఉండాడయ్యా బట్ట. ఎవరికి చెప్పుకునేది, యాడికి పోయేది? రండమ్మా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను చేసి పెడతాను పని. రండి. నీ మనిషి అని చెప్తే పని అయిపోదు కదా విష్ణు. చెప్పకపోయినా అవ్వాలన్నా, అది మీ బాధ్యత. ఇలా పని మీద వచ్చేవాళ్ళు బయట చాలా మంది ఉన్నారు, కొంచెం చూసుకోండి. సంతకం అయిపోయిందమ్మా. పెట్టినాడా? ఈ 3 అక్షరాల సంతకం కోసం తిండి తిప్పలు లేకుండా ఎన్నాళ్ళు తిరిగినానో తెలిసినా నాయన. ఆకలిగా ఉందమ్మా? లేదు నాయన. మరి పింఛన్ డబ్బులతో తిని బతికే పరిస్థితి అమ్మా మీది? అంటే కయ్య కాలువ లాంటిదేం లేదా? ఎందుకు లేదయ్యా, చాలా ఉండదు నాయన. ఆ కయ్య కోసం చాలా మందితో రచ్చలు కూడా ఆడినా. ఆ తర్వాత కొడుకులకు రాసిచ్చిన. వాళ్ళతో రచ్చాడలేం కదయ్యా. నాకు 4 కొడుకులు, 4. అదేటో అందరిళ్ళల్లో నేను అడ్డైపోయినానైనా. ఏంటికి లేవాళ్ళకి అడ్డమని కయ్యకాడ షెడ్లో ఉంటుండా. ఇప్పుడు అక్కడ కూడా అడ్డమైపోయినా. అదేందో డెవలప్మెంట్ చేస్తూ ఉండారట. అక్కడి నుంచి కూడా పొమ్మని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండారు. ఇక్కడ మనసు కష్టమయ్యేది ఒక్కటే. ఓ తల్లికి ఇంత జరుగుతూ ఉంటే ఊళ్ళో ఒక్కరంటే ఒక్కరు కూడా వాళ్ళ సంప మీద కొట్టి మీరు తల్లికి చేసేది అన్యాయం రా, తప్పురా అని అడిగేటోళ్ళే లేరు. అంతేలే, కలికాలం.